హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డాక్టర్ ఆరోగ్యం. సో హెల్త్ డిస్క్లైమర్ అనేది మీరు చూడండి, జాగ్రత్తగా చదవండి. సో ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫర్మేషన్ లాగే తీసుకోండి. బట్ కొన్ని ట్రై చేయొచ్చు, బట్ ఒక ఫిజిషియన్ కానీ లేకపోతే ఒక డాక్టర్ వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది తీసుకోవడం చాలా మంచిది. వాళ్ళ అడ్వైజ్ అనేది తీసుకోండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ లాగానే ఉపయోగపడవచ్చు. సో ఈరోజు నేను మీకు చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే యోగాతో బెనిఫిట్స్ ఏంటి. సో చాలామంది మనలో యోగా గురించి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జిమ్ గురించి అడిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, ఎందుకంటే జిమ్ అనేది వారం రోజుల్లోనే ఈజీగా 5 కిలోలు పెంచుతుంది. అలాగే ఒక వారం రోజులు పోతే ఈజీగా ఇంకో 10 కిలోలు మనం ఫిట్గా పెట్టుకున్న బాడీ అనేది సాగదీస్తుంది. సో అంటే జిమ్ అనేది తప్పని నేను చెప్పను, ఎందుకంటే జిమ్ అనేది నేను కూడా చేస్తూ ఉంటాను. సో నేను అనేది ఏంటి అంటే ఎప్పుడో మన పూర్వీకులు యోగా గురించి చాలా జాగ్రత్తగా కనిపెట్టారు. అసలు చెప్పాలి అంటే యోగా ఏమో అసలు అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది మన భారతదేశంలో. అయితే ఈరోజు ఇది చెప్పుకోవడానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఏంటి అంటే ప్రతి ఒక్క ఫారినర్ యోగా అనేది చాలా బాగా నేర్చుకోగలుగుతున్నారు, వాళ్ళు చాలా బాగా ప్రదర్శించగలుగుతున్నారు. బట్ మన భారతీయుల్లో ఎంతమంది యోగా అనేది చేయగలుగుతున్నారు? అసలు ఈ యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటి, మన హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. సో యోగాలో ఆల్మోస్ట్ మీరు ఎక్కడ వెతికినా కూడా యోగాలో ఎటువంటి డిసడ్వాంటేజెస్ అనేవి లేవు. నేను ఇది 100% చెప్పగలను. కాకపోతే ఏంటి అంటే దానికి కొంచెం పర్యవేక్షణలో నేర్చుకోవాలి యోగా అనేది. ఎందుకంటే మన శరీరం అనేది మన కంట్రోల్లో ఉంటూనే మనం ఎటు కావాలంటే అటు ఫ్లెక్సిబుల్గా మన బాడీని మూవ్ చేయగలిగిన స్థితికి మనం రావాలి. సో దాన్నే మనం యోగా అంటాము. అంటే ఏంటంటే మన ఎటువంటి బయట బరువులు మనము ఉపయోగించకుండా మన శరీరాన్ని కేవలం మన శరీరంతోనే ఇన్నర్ పీస్ని పొందుతూ ప్రతి ఒక్క అవయవాన్ని మనం ఉత్తేజింపజేస్తామన్నమాట. సో దాన్ని యోగా అన్నారు. సో ఈ యోగా మనమే కాదండి, ఇప్పుడు మళ్ళా భారతదేశంలో కొంచెం మరలా దాని గురించి మాట్లాడుతున్నారు, ప్రాచుర్యం పొందుతున్నారంటే ఎంతవరకు దాని ప్రాచుర్యం ఉంది అనేది ఆలోచిస్తే మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు కూడా ఆయన పొద్దున్నే లెగవగానే ఎంత ఇంపార్టెంట్ పనున్నా మీటింగ్ ఉన్నా కనీసం మెడిటేషన్ యోగా అనేది చేయకుండా ఆయన తన దినచర్య అనేది మొదలు పెట్టారంట. సో యోగా అనేది ఎంతో మంచిదండి. సో యోగా అనేది ఎటువంటి వయసు వాళ్ళైనా చేయొచ్చు. అయితే కొంత వయసు దాటిన తర్వాత అంటే ఇప్పుడు లేట్ 60స్లో కానీ లేట్ 50స్లో కానీ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు బాగా క్లిష్టతరమైనటువంటి ఆసనాలు వేయకుండా సింపుల్ చిన్న చిన్న ఆసనాలు ఉంటాయి. సో అట్లా కూడా మనం మంచిగా మన లంగ్స్ కానీ లేకపోతే బ్రీతింగ్ పవర్ కానీ అట్లాగే నరాల యొక్క పటుత్వం కానీ ఇవన్నీ మనం చాలా ఈజీగా ప్రతిరోజు పాటించడం వల్ల చేయటం వల్ల ఖచ్చితంగా రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు. సో ఇప్పుడు చూద్దాం ఈ యోగా యొక్క బెనిఫిట్స్ ఏంటి, లాభాలు ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్లెక్సిబిలిటీ, బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇది పెంచుతుంది. ఎందుకంటే మనము ఎప్పుడైతే మన శరీరాన్ని మనం చేయలేని పని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే ఈ స్క్రీన్ మీద ఈ బొమ్మలో కనిపిస్తుంటే మన చేతులతో మన కాళ్ళని పట్టుకోవటం అంటే నడుము యొక్క భాగము, అలాగే మన కాళ్ళు వంచకుండా చేయటం అంటే నరాలు చాలా చాలా ఉత్తేజనానికి గురవుతూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. సో నేను అనేది ఏంటంటే ఇది ఎవరైనా చేయొచ్చు. సో ఇది బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది పెంచుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి బ్లడ్ ఫ్లో మంచిగా ఉండటం వల్ల యంగ్గా కనిపిస్తాము. అన్ని విధాలుగా మన వయసు అనేది మీద పడటం అనేది చాలా వరకు తగ్గుతుంది. సో ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. అలాగే నెక్స్ట్ వచ్చే ఆ బెనిఫిట్ ఏంటి అంటే మజిల్ స్ట్రెంగ్త్. చాలామంది ఏమనుకుంటారంటే జిమ్ చేస్తేనే బాడీ బాగా
గట్టి పడుతుంది, టైట్గా ఉంటుంది అని అనుకుంటారు. అదంతా వారి భ్రమ. యోగా చేసిన వాళ్ళు జిమ్నాస్టిక్స్ కూడా చేస్తారు. సో యోగాలో అంత పవర్ ఉంది. కానీ జిమ్ చేసిన వాళ్ళు అన్ని విధాలు వాళ్ళ బాడీ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండదు. గట్టిగా ఉంటుందేమో కానీ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. మనిషికి ఫ్లెక్సిబిలిటీ లేకపోతే ఎక్కడికక్కడ రక్త ప్రసరణ అనేది ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉంటుంది. చాలా ఇబ్బందులు ఉంటాయి ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు బాగా తెలుసు జిమ్కి యోగాకి ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత వేరియన్స్ ఉంది అనేది. ఎందుకంటే నాకు 2 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో నేను చెప్తున్నాను కదా, జిమ్ ఒక్కటే కాదు, జిమ్తో పాటు స్ట్రెచెస్ అనేవి చేయాలి. స్ట్రెచెస్ ఆర్ నథింగ్ బట్ ఏ పార్ట్ ఫ్రమ్ యోగా, ఏ పార్ట్ ఆఫ్ యోగా, నాట్ అపార్ట్ ఫ్రమ్ యోగా, ఏ పార్ట్ ఆఫ్ యోగా. సో ఏంటంటే స్ట్రెచెస్ అనేవి ఖచ్చితంగా యోగాలోని భాగమే. ఎందుకంటే మనం చేసే స్ట్రెచెస్ ఏవైనా కూడా జిమ్లో ఫస్ట్ వార్మప్ కోసం స్ట్రెచెసే చేస్తారు. ఈ స్ట్రెచెస్ అన్నీ యోగాకు సంబంధించినవే. సో మజిల్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. చూడండి, యోగాలో ఈ విధంగా చేయగలరు, కానీ జిమ్ వాళ్ళు ఇలా చేయగలరా? సో ఇలా చేశారంటే వాళ్ళు ఖచ్చితంగా యోగా కానీ జిమ్నాస్టిక్స్ కానీ తెలిసి ఉండాలి. రెండు ఒకటే చెప్పాలి అంటే. సో యోగా చేసిన వాళ్ళ పోస్చర్ అనేది కరెక్ట్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే మనం నుంచునే విధానం బట్టి మన వెన్నుపూస అనేది ఆటోమేటిక్గా అట్లా అలవాటు పడిపోతుంది. దానివల్ల ఏంటంటే కొంతమంది వంగిపోతూ ఉంటారు, కొంతమంది హాలో బ్యాక్, ఫ్లాట్ పెల్విస్, స్లంపింగ్, మిలిటరీ, రౌండ్ షోల్డర్స్. చూడండి, కరెక్ట్గా ఉన్నవాళ్ళు ఎట్లా నుంచున్నారు. మళ్ళీ వెనక నుంచి చూస్తే మీరు హై షోల్డరు, హిప్ హై, హెడ్ టిల్ట్, సివియర్ స్కోలియోసిస్. సో అంటే ఏంటంటే ఒక్కొక్క మనిషి యొక్క వెన్నుపూస తీరు అనేది మారిపోతుంది. చూడండి, ఎప్పుడైతే మనం యోగా చేస్తూ ఉంటామో మన పోస్చర్ అనేది పర్ఫెక్ట్గా, తిన్నగా, చక్కగా ఉంటుంది. సో బోన్ హెల్త్, ఈ యోగా చేయటం వల్ల ఏంటంటే ఎముకలకు పట్టుత్వం అనేది వస్తుందన్నమాట. సో యోగా చేయటం వల్ల ఏంటంటే రక్త ప్రసరణ బాగా ఉంటే మనం తిన్న ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ యొక్క విటమిన్స్ కానీ ప్రతి ఒక్కటి బ్లడ్లో మంచిగా కలుస్తాయి. ఆ బ్లడ్ అనేది దేనికి ఎంత కావాలనేది అంత అమౌంట్ ఆఫ్ విటమిన్స్ కానీ ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల అలాగే యోగా చేయటం వల్ల బోన్స్ కూడా చాలా గట్టిగా పటుత్వంగా అవుతాయి. సో బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా వినండి పెద్దవాళ్ళు, దయచేసి మీరు వినాల్సిందే. ఏంటి అంటే ఈ యోగాలో చిన్న చిన్న ఆసనాలు ఉన్నాయండి. మీరు పొద్దున్నే లేచి మీరు చేయగలిగిన ఆసనాలు. మీకు ఒకవేళ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నాకు డిస్క్రిప్షన్లో కామెంట్స్లో పెట్టండి. అండ్ మీరు ఒక లైక్ ఇచ్చినట్టయితే నేను దీనికి 2nd ఎపిసోడ్ 3rd ఎపిసోడ్స్ కూడా చేస్తానంటే ఏ వయసు వాళ్ళు ఏ ఆసనాలు చేయొచ్చు, ఏ ఆసనాలు మంచివి, బాడీ వెయిట్ తగ్గటానికి ఆసనాలు ఉన్నాయి, డిసీజెస్ తగ్గటానికి ఆసనాలు ఉన్నాయి. సో చాలా ఉన్నాయి. ఈ యోగా గురించి నేను 2-3 పార్ట్లు చేయాలి అంటే ఒక లైక్ కొట్టండి, అట్లాగే కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో ఈ బ్లడ్ ప్రెషర్ అనేది కూడా ఖచ్చితంగా తగ్గుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బ్లడ్ ఫ్లో అనేది మంచిగా ఉన్నప్పుడు, సక్రమంగా కంట్రోల్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా బాగుంటుంది. సో యోగాతో బ్లడ్ ప్రెషర్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది. సో అతి భయంకరమైన పిశాచిగా పట్టుకుని ఇప్పుడు ప్రతి ఒక్కరిని పీడిస్తున్న జబ్బు ఏంటి అంటే డయాబెటీస్, షుగర్. సో దీనికి కూడా మనం చెక్ పెట్టొచ్చండి. ఎందుకంటే యోగా అనేది సర్వరోగ నివారణి. ఏది తిండి పరంగా కాదు నేను చెప్తుంది, ఒక వ్యాయామ పరంగా. ఈ యోగా చేయటం వల్ల ఇప్పటికీ 100 ఏళ్ళు చక్కగా తిని ఆరోగ్యంగా ఉంటూ యోగా ఎప్పటికీ చేస్తూ ఇంకా బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మీకు చూపిస్తాను కూడా. సో యోగా అంత చక్కటిది. ఎందుకంటే ప్రతి ఒక్క మన శరీర భాగంలో అణువణువు ప్రతి ఒక్క నరాన్ని అది కదిలిస్తుంది. ప్రతి ఒక్క నరాన్ని, ప్రతి ఒక్క అవయవాన్ని అది సరిచేస్తుంది. సో ఫ్రెండ్స్ అవనండి, ఫ్రెండ్స్ కానీ లేకపోతే పెద్దవాళ్ళు అవ్వండి, ఎవరైనా సరే నేను సజెస్ట్ చేస్తున్నాను, మీరు చక్కగా యోగా గురించి రీసెర్చ్ చేయండి. రోజు లెగిచి చిన్న చిన్నగా ఒక చిన్న ఆసనాలు నేర్చుకోండి. డెఫినెట్గా యూజ్ ఉంటుంది. సో ఎందుకంటే చాలామంది డయాబెటీస్తో బాధపడుతున్నారు. ఈరోజు చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలకు కూడా షుగర్ ఉంటుంది అంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే అట్లా తయారైంది. ఎందుకంటే మనం తినే ఆహారం కానీ, ఎందుకంటే మనిషి చాలా బద్ధకస్తుడుగా తయారయ్యాడండి. ఈరోజు మనము ఒక సిస్టమ్ వచ్చింది, ఒక ఫోన్ ఉంది, ఒక ఫ్యాన్ ఉంది, ఒక టీవీ ఉంది అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ మన ఆరోగ్యాన్ని మనకి దూరం చేస్తున్నాయని చెప్పి ఎంతమంది గ్రహిస్తున్నారు మీలో? సో
ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నీ మనం ఎంజాయ్ చేస్తూనే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. సో ఇంప్రూవ్స్ కాన్సన్ట్రేషన్. ఎందుకంటే మన బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా తయారవుతుంది. ఎందుకంటే ఆసనాలు చాలా ఉన్నాయండి. ప్రతి ఒక్క ఆసనం, ప్రతి ఒక్క అవయవానికి, ప్రతి ఒక్క శరీర భాగానికి ఒక ఆసనం అనేది ఉన్నది. మన పెద్దలు ఎంతోమంది కొన్నాళ్ళు ఆరోగ్యంగా, ఎప్పటికీ పూర్వీకులు ఆరోగ్యంగా ఉన్నారంటే వాళ్ళు చేసిన పనులు బట్టి కానీ, వాళ్ళు చేసిన వ్యాయామాల బట్టి కానీ, వాళ్ళు తిన్న తిండి బట్టి కానీ. ఈ రోజుల్లో అటువంటి తిండి లేదు, అటువంటి వ్యాయామము లేదు, అటువంటి క్రమము పద్ధతి అనేది లేకపోవటం వల్ల ఈరోజు అందరికీ మందబుద్ధి రావడం జరుగుతుంది. కనీసం ఒక ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక మనిషికి బ్రెయిన్ అనేది సహకరించట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఏమవుతుందంటే డిపెండెంట్ అయిపోతున్నారు. ఒక ఫోన్లో కాంటాక్ట్స్లో సేవ్ చేసుకుంటే చాలు, టైప్ చేస్తే వాళ్ళనేమో ఫోన్ నెంబర్ వచ్చేస్తుంది. అంతేగాని మన బుర్రకి మనం పదును పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ ఈ యోగా చేయటం వల్ల ఏంటంటే మన బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. చూసింది కానీ, విన్నది కానీ, చదివింది కానీ వెంటనే గుర్తుపెట్టుకునే కెపాసిటీ అనేది మన బ్రెయిన్కి వస్తుంది. సో ఇంకొకటి, యోగా చేయటం వల్ల ఏంటి అంటే హాయిగా శరీరం అంతా చక్కగా రక్త ప్రసరణ జరగటం వల్ల మీకు ఎటువంటి ఇంతకు ముందు మీరు ఎలా ఉన్నారు అనే దానికంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది, చక్కగా తేలిగ్గా ఉంటుంది మీ శరీరం. అలాగే నాడీ వ్యవస్థని ఉత్తేజపరుస్తుంది. చెప్పాను కదండి, నాడీ వ్యవస్థ ఉత్తేజంగా ఉంటే మనిషి చాలా హ్యాపీగా, మనిషి పరిపూర్ణంగా ఉంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్కటి నాడీ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ నాడీ వ్యవస్థ అనేది ప్రతి ఒక్క నరం సాగదీయటం వల్ల, మనం దాన్ని శ్రమ కలిగించడం వల్ల మధ్యలో నరాల మధ్యలో ఎక్కడన్నా బ్లడ్ క్లాట్ అయినట్టు కానీ ఎట్లా ఉన్నా, కొంచెం అడ్డుగా ఉన్నా కూడా, కొవ్వు పదార్థాలు ఏమైనా అడ్డుపడ్డా కూడా ఈ యోగా చేయటం వల్ల అన్నీ చక్కగా సాఫీగా ఉంటాయి. కాబట్టి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, హ్యాపీగా మనిషి మంచిగా ఉంటాడండి. హెల్దీ డీప్ స్లీప్, చక్కటి నిద్ర. ఎంత చక్కటి నిద్ర అంటే మీరు యోగా ట్రై చేసిన తర్వాత ఒక వారం తర్వాత చూడండి, మీకు తెలియకుండా మీరే ఆటోమేటిక్గా పాజిటివ్ రిజల్ట్స్ని చవి చూస్తారు. పాజిటివ్ రిజల్ట్స్ అంటే చక్కగా నిద్రపోతుంటారు, మీకు తెలియకుండానే బరువు తగ్గిపోతుంటారు, మీకు తెలియకుండానే మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. మీ చుట్టూ జరిగేది ప్రతి ఒక్కటి మీకు అంత హ్యాపీగా కనిపిస్తుంది, పాజిటివ్గా కనిపిస్తుంది. బికాస్ మీ మైండ్ హ్యాపీగా ఉంటుంది, మీ బాడీ హ్యాపీగా ఉంటుంది. ఎంత నిద్రపోతారంటే ఒక చిన్న పిల్లవాడు ఎంత స్వచ్ఛంగా నిద్రపోతాడో తనకు తెలియకుండా అంత స్వచ్ఛంగా నిద్రపోతారండి యోగా వల్ల. సో నేను అనేది ఏంటి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ ఫోటోలో కనిపిస్తున్న పెద్దవాళ్ళ వరకు. సో నేను ముఖ్యంగా పెద్దవాళ్ళ కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి. మీరందరూ మీ చివరి దశలో హ్యాపీ ఎండింగ్ డేస్ లాగా ఉండాలి మీకు. సో మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగానే మన జీవితాన్ని మనం ముగించాలి అన్నది నా ఆలోచన. సో మీరు ఎంతకాలంలో బతికునండి, చిన్న పనులు. కొంతమంది అంటారు 50 ఏళ్ళు దాటేసింది, ఇక నేను బతికున్న భూమికి భారం, నేనేం చేయలేకపోతున్నా. అలాంటి మాటలు అనుకోకుండా ప్రతిరోజు లెగిచి మనకు చేతనైన వర్క్ మనం పని చేస్తూ కాస్త కాళ్ళు చేతులు అటు ఇటు కదుపుతూ చిన్న ఎక్సర్సైజ్లు ఉన్నాయి, చిన్న ఆసనాలు ఉన్నాయి. ఇవన్నీ చేయటం వల్ల చాలా హ్యాపీగా ఉంటారు. మీ రిజల్ట్స్ మీరే చెప్తారు నాకు. మీ కామెంట్స్లో పెట్టండి, పెద్దవారైనా సరే చిన్నవారైనా సరే. ఇంకా చెప్పాను కదా, యోగా మీద నేను ఎపిసోడ్ చేయాలి అంటే కనుక మీరు నాకు కామెంట్స్లో పెట్టండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ నేను మీకు తీసుకొస్తాను. యోగా వల్ల ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. ఇంకా మంచి ఆసనాల గురించి పార్ట్ 1 పార్ట్ 2 ఇలా తీయాలి అనుకుంటే నేను తీయాలి. అలా తీయాలి అంటే మీ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకు ఏమైనా కామెంట్స్లో మీరు ఏమైనా పెట్టాలనుకున్నా పెట్టండి. అలాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను డెఫినెట్గా మంచి ఇన్ఫర్మేషన్ నేను మీ ముందుకు తీసుకొస్తాను, హెల్త్ టిప్స్ నేను తీసుకొస్తాను. సో నేను ఏదో వీడియోస్ పెట్టేసేసి యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టు ఒక 4 minutes స్లైడ్స్ పెట్టేసేసి స్పీడ్గా చెప్పుకుంటూ, నా కాన్సెప్ట్, నా మోటో ఇది కాదు. ప్రతి ఒక్కళ్ళు హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. జై హింద్.